బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఏమనగా, రీసెంట్లీ మన టీంలో ఉన్న టాప్ లీడర్స్ అందరూ కూడా దాదాపు 20 మెంబర్స్, 20 మంది, 150 మంది సన్నెజ్ ఫ్యామిలీతో కలిసి ఒక ఎక్సలెంట్ జర్నీ చేసాం లాస్ట్ 5 డేస్. ఆ జర్నీలో ఏం జరిగాయి, ఏం విషయాలు, అవన్నీ కూడా షేర్ చేయడానికి ఇష్టపడుతున్నాం. రైట్, మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఈ జూమ్ మీటింగ్కి 1 బై 1 లీడర్స్ని మీకు పరిచయం చేస్తాను. ఒక్కొక్కరు వారి యొక్క అనుభవాలు మనతో షేర్ చేస్తారు. వాళ్ళకి ఎలా ఈ అచీవ్మెంట్ సాధించగలిగారు, ఎలా ఎంజాయ్ చేయగలిగారు, మీకు ఇన్స్పిరేషన్గా మన లీడర్స్ ఏం చెప్తారో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ పర్వతాలు గారు. తన యొక్క అనుభవాన్ని మనతో షేర్ చేస్తారు. ప్లీజ్ సార్, ఓవర్ టు యూ. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ భారత్, బ్రేవ్ అందరికి మార్నింగ్. బ్రేవ్ భారత్. ఓకే సార్. మనం దుబాయ్ వెళ్ళాం, చాలా హ్యాపీ సార్. అక్కడ మామూలు ఎంజాయ్ అంటే కాదు సార్, నేను మంచి ఎంజాయ్. క్వశ్చన్ చేస్తాను, మీరు ఆన్సర్ చేయండి బెటర్ వే. సార్ మా ఎలా మీరు ఇబ్రాహీంపట్నం దుబాయ్ అచీవ్ పర్వతం. ట్రిప్ ఈ లైఫ్ లో ఇది ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు? ఫస్ట్ టైం సార్. మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నైబర్స్ లో మీరు ఫస్ట్ టైమేనా, ఇంకా మీ వెళ్ళలేదు. వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ టైం దుబాయ్. కాకపోతే ఫ్లైట్ ఎక్కిన 4 టైమ్స్ ఇప్పుడు. ఓకే. ఇంటర్నేషనల్ శబరిమల ట్రిప్ 3 సార్లు, ఫస్ట్ టైం. గోవా ఒకసారి సార్. ఓకే. ఫ్లైట్ ఇంత ముందు ఎక్కారు దుబాయ్ కానీ మాత్రం ఫస్ట్ టైం ఫస్ట్ సార్. టైం. ఫస్ట్ రైట్. టైం దుబాయ్. ఓకే, ఎలా సాధ్యమైందండి ఇది మీకు? ఎలా అంటే ఇక మనకు సక్సెస్ అయిన కదా సార్. మన సమాన్ ప్రోడక్ట్ యూజ్ చేసిన ప్రోడక్ట్ వల్ల నాకు షేర్ చేయించి ప్రోడక్ట్ యూజ్ చేసి వెళ్ళాం మనం. పరతాలు ఒక్క గారు, మీ రూపాయి గురించి ఖర్చు చెప్పండి, లేకుండా. మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే బయట మామూలుగానా సార్. ఆ, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ రియల్ చేస్తూ. ఎస్టేట్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. ఆ, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒకసారి గోవాకి వెళ్ళాను. ఉమ్, ఇంకా అప్పుడు వేరే టైంలో ఇక్కడ బయటికి వెళ్ళి ఉండాలంటే పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నందుకు ఇప్పుడు అవకాశం వచ్చింది సార్. ఓకే. దానివల్ల నేను మన సనేజ్ తరపున దుబాయ్కి రాగలిగాను. రైట్ అండి. ఎన్ని పాస్పోర్ట్ ఉంది రోజులు కాబట్టి మీరు ఈ అవకాశం సన్నిధి వచ్చింది. కంపెనీలో జాయిన్ అయ్యి? సార్ 6 నెలలు అవుతుంది సార్ బిజినెస్ ఆరు చేయబట్టి. నెలలు అవుతుంది. ఈ ట్రిప్ అచీవ్ చేయడానికి ఎన్ని నెలలు కష్టపడ్డారు? 3 మంత్స్ సార్. ఓ 3 మంత్స్ టార్గెట్ ఫుల్ఫిల్ చేసినందుకు మీకు ఇది వచ్చింది. అవును సార్. రైట్. ఇంకోటి పాస్పోర్ట్ ఉండడం వల్ల నేను వచ్చిన అనుకుంటున్నాను సార్, హ్యాపీ. ఓకే. పాస్పోర్ట్ లేకపోతే అవకాశం రాకపోతుండేమో అనిపిస్తుంది. పాస్పోర్ట్ లేకపోతే నేను అడుగుతున్నది ఒకటి, మీరు బాగా గమనించండి. నేను నా కోసం ఏ విషయం మిమ్మల్ని అడగట్లేదు. మన అవును ఆడియన్స్ సార్. ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరి కోసం అడుగుతున్నాను. ఓకే సార్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి. నాకు తెలుసు చాలా విషయాలు మీ గురించి, బట్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, కొత్త వాళ్ళకి, మీలాంటి వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ రావడానికి మీరు 6 నెలలు జస్ట్ సన్నెజ్లో ఉండి 3 నెలలు టార్గెట్ కంప్లీట్ చేయడం వల్ల రాగలిగారు. రైట్. ఎలా జరిగింది అవును మీ సార్. ఓకే. జర్నీ, ఎలా జరిగిందండి? చాలా వండర్ఫుల్ సార్. ఎప్పుడు ఏ జీవితంలో మీరు మర్చిపోనంత ఎంజాయ్మెంట్ చాలా హ్యాపీగా ఉంది. మనకు మెయింటెనెన్స్ ఇట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు చాలా హ్యాపీగా చూసుకున్నారు. టైం టు టైం మంచిగా మనకి ఏ టైంకి ఏం కావాలని చెప్పి అన్ని సప్లై చేయడం, మన కంపెనీ వాళ్ళకు అందరి తరపున ఒకసారి ధన్యవాదాలు సార్. కంపెనీ మన వాళ్ళందరికీ టీం తరపున సన్నెట్ ఎలాంటి వారికి. హోటల్లో అవును సార్. దిగారు మీరు? 4 స్టార్ హోటల్ సార్. 4 స్టార్ హోటల్లో దిగారు. ఇది ఫస్ట్ టైమా, ఇంతకు ముందు రెగ్యులర్ గా 4 స్టార్ హోటల్లో స్టే చేసేవాళ్ళ? లేదు లేదు సార్, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మనం ఒక ఎక్స్పీరియన్స్, మనకి అనుభవం లేని వాళ్ళకు కూడా అనుభవం ఇస్తుంది కంపెనీ. ఫస్ట్ టైం సార్. రైట్. ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ సార్. ఓకే. వండర్ఫుల్ గా మనకు బాగా జరిగింది. ఓకే. ఇంకోటి బిల్డింగ్ ఎక్కినాం కదా సార్, మన 124 ఫ్లోర్స్. 124 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కారు. 24 ఫ్లోర్ల వరల్డ్లో టాప్ బిల్డింగ్ కానీ ఆ వన్ ప్లేస్కి వెళ్ళారు. రైట్. వరల్డ్ లో టాప్. రైట్ సార్. అక్కడ పైకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు సార్. ఓకే. ఒక 1 మినిట్, ఒక నిమిషంలో 124 ఫ్లోర్లకి వెళ్ళిపోయింది లిఫ్ట్. ఓకే. ఏం 30 దాని మెంబర్స్ పేరేంటి? మన లిఫ్ట్ ఉంది. ఈరోజు మీటింగ్ లో పేరేంటండి? గిట్ట అదే చెప్పాను. ఉమ్, సార్. దాని పేరేంటి? మన వాళ్ళ కోసం అడుగుతున్నా. అది ఏదో పేరు ఉండే. బు- బుర్జ్ ఖలీఫా. దుబాయ్.
బుజ్ బుజ్ ఖలీఫా. ఓకే, బుర్జ్ ఓకే సార్. ఖలీఫా అన్నటువంటి ఆ బుర్జుని నిజంగా అంటారు. బుజ్ ఆ, ఖలీఫా ఆ బుర్జ్ ఎక్కారు 1 minute లో 124. ప్రపంచంలో బుజ్ ఖలీఫా ప్రపంచంలో నెంబర్ 1 బిల్డింగ్ అంట కదా సార్. ఓకే, ఇంకా ఏం చూసారు అక్కడ? ఇంకో షాపింగ్ మాల్ గిట్ల వెళ్ళాం కదా ముందు రోజు. నాకు తెలుసు. ఆ షాపింగ్ మాల్ గిట్ల చాలా ఎక్సలెంట్ గా ఉంది. అందులో ఫిష్లు అది తయారు చేయడం అయితే మామూలు విషయం కాదు సార్. ఓకే. గ్లాస్ లో ఫిష్లు అన్ని ఇట్లా వెళ్తుంటే ఉమ్. ఎంత ఇది అనిపిస్తుంది అంటే చూడదగ్గ ప్లేస్. అసలు యాక్చువల్ గా షాపింగ్ లో అది పెట్టడం చాలా గొప్ప ఇంకా అది. అంత వరల్డ్ లో పెద్ద బిగ్గెస్ట్ సెట్టింగ్ మాల్ చేయడం. చూశారు, అందులో ఆ, మాల్ ఈ- లోపల ఫిషరీ చూశారనమాట, అక్వేరియం. అవును సార్. వాటర్ లోపల చాలా జర్నీ చేశారు, బాగుంది. రైట్? కరెక్టే కదా? పెద్ద పెద్ద చేపలు ఇంచుమించు నాకు తెలిసి 50 కేజీ నుంచి 100 కేజీస్ ఉండొచ్చు అనుకుంటా ఒక్కొక్క చేప. ఉమ్. ఫిషెస్ అంత అంత పెద్ద చేప. బాగున్నాయి. ఆ. అంత పెద్ద ఫిషెస్ ఆ గ్లాస్ లో వెళ్ళడము అట్లా చాలా హ్యాపీగా అనిపించింది, చూడాలనిపించింది సార్ ఓకే, చాలాసేపు. వీడియోలు ఇట్లా గ్రేట్ అండి. తీసుకున్నాము. ఓవరాల్ గా ప్రోగ్రామ్ లో ఇంట్లో మీరే వెళ్ళి ఉంటే, మీరే సొంత ఖర్చులతో అవును వెళ్ళి సార్. ఉంటే, బాగా అర్థం చేసుకోండి నా క్వశ్చన్. మీ సొంత ఖర్చులతో వెళ్ళి ఉంటే ఈ లగ్జరీని చూసేవాళ్ళ? చూకపోతుంది సార్. ఓకే. ఏం చూడాలో అర్థం కాదు కదా సార్ అక్కడికి వెళ్ళాక. ఎందుకంటే మన మీరు కమిట్మెంట్ చేసిన అట్లా శ్రమకి తీసుకుంటాం, అక్కడ కంపెనీ తీసుకెళ్ళారు. ఇచ్చినటువంటి ఈ ఆఫర్ మీకు వర్తబుల్ అనిపించిందా? వండర్ఫుల్ సార్. ఓకే, వండర్ఫుల్, అందరూ ఉపయోగించుకోవాలి. చాలా మంచి ఆఫర్ ఇది. మిగతా వాళ్ళని కూడా ఇంకోటి మనం ఏమైనా డబ్బులు మెసేజ్ పెట్టకుండా ఇస్తారా మన మనం ఏం వాళ్ళకి? చేసింది సార్. మీరేమన్నా ఒక మెసేజ్ ఇస్తారా మన జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ? చెప్పండి. మీ సలహా ఏమి ఇస్తారు మన వాళ్ళకి? వెళ్ళనీకి ఖచ్చితంగా వెళ్ళాలి సార్. అందరూ ఉపయోగించుకోవాలని చెప్తాను. నెక్స్ట్ పుకెట్ ట్రిప్ ఉంది కదా సార్, వాళ్ళందరూ అచీవ్ కావాలని చెప్పి చెప్తున్నాను నేను. ఈ రోజు ఇట్లా మండే పాస్పోర్ట్ లేని వాళ్ళకి ఇట్లా అప్లై చేసుకుందామని చెప్పి డాక్యుమెంట్ అని తీసుకురామని చెప్పి ఇప్పుడే మెసేజ్ పెట్టడం జరిగింది. ఓకే, అది వస్తే, పాస్పోర్ట్ వస్తే వాళ్ళకి ఇట్లా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది, మూమెంట్ చేయగలుగుతారని చెప్పి కొంచెం చేస్తున్న వాళ్ళని. నెక్స్ట్ రైట్. ట్రిప్ ఇబ్రాహీంపట్నం తరఫున బాగానే వస్తుంది. ఓకే, గ్రేట్ పుకెట్ అండి. ట్రిప్ రెడీ అవుతున్నాం సార్. గ్రేట్ గ్రేట్. మీకు ఇచ్చిన సార్ సమయం సద్వినియోగపరుచుకున్నారు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ పుకెట్ ట్రిప్ కూడా విత్ టీమ్, బిగ్ టీమ్తో మీరు రావాలని ఆశిస్తూ విఎన్ఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాను. విఎన్ఎస్ రెడ్డి గారు, మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. పర్వతాల్ గారి తర్వాత మీరు మాట్లాడే అవకాశం మీకు ఇస్తున్నాం. మీరు మాట్లాడి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు పర్వతాల్ గారు ఎలా షేర్ చేశారో మీరు షేర్ చేయగలిగితే ఓకే, అదర్వైజ్ నేను కొన్ని క్వశ్చన్స్ మన ఆడియన్స్ తరపున అడుగుతాను. రైట్, లెట్ స్టార్ట్. విఎన్ఎస్ రెడ్డి గారు, ఓవర్ టు యూ. బ్రేవ్ భారత్ అండి అందరికి, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రేవ్ భారత్. అండ్ నా పేరు విఎన్ఎస్ రెడ్డి. మరి ఏదైతే ట్రిప్ కి మనకి దుబాయ్ ని 2 కళ్ళు కాదండి 4 కళ్ళతో చూపించింది కంపెనీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు నెట్ ఆన్ చేసుకుంటే చాలు మెసేజ్ చేస్తున్నారు అనమాట, దుబాయ్ మునిగిపోతున్నట్టుగా మీరు ఎట్టున్నారు. అసలు అక్కడ వర్షం ఉన్న ఫీలింగ్ కూడా కంపెనీ మాకు తెలియకుండా చూపించింది అనమాట. ఇది గ్రేట్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే 20 సంవత్సరాల్లో ఎప్పుడు కురవని వర్షం మేము అక్కడ ఉన్న 3 రోజులు కురిసింది. ఆ విషయం మాకు కూడా తర్వాత ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత తెలిసింది. సో అక్కడైతే మాకు వర్షం అయితే అనిపించలేదు. కానీ ఇక్కడ మనం టీం తోటి ఎంత కష్టపడుతున్నాము, ఆ ట్రిప్ ఎంజాయ్, ఆ ట్రిప్ అవ్వటం కోసం ఏ విధంగా హార్డ్ వర్క్ చేసాము అనేది కూడా మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ గా ఎంజాయ్ చేయటం కోసం కంపెనీ ఇలాంటి ట్రిప్స్ పెట్టింది అనమాట. కానీ ఆ ఫీలింగ్, ఆ ఆ బిల్డింగ్స్ చూపించటం, రోజు ఒక చోట అంటే టిఫిన్ చేసిన దగ్గర, బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి లంచ్ దగ్గర నుంచి మళ్ళీ డిన్నర్ వరకు ఏ సారి కూడా అంటే ఈ రోజు ఈ హోటల్లో చేసాము మళ్ళీ రేపు కూడా ఇక్కడికే తీసుకొచ్చారు ఏంటి అనే విధంగా లేకోకుండా రోజుకు 3 హోటల్ లెక్క మీరు అందరూ కూడా గమనించుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం మినిమం 10 హోటల్స్ లో మాకు అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అంటే మనం ఇంట్లోనే 2 వస్తేనే 3వ వ్యక్తి వస్తే తట్టుకోలేము. కానీ 150 మందిని 150 మందిని కంపెనీ సొంత మన ఇంట్లో కూడా తినలేని విధంగా కావలసినంత డిష్ ఐటమ్స్, అంత ఇండియన్ ఫుడ్, మళ్ళీ అది కూడా వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ మనం ఏ హోటల్లో దిగినా కానీ ఇండియన్ ఫుడ్ అరేంజ్మెంట్ చేశారు. 4 స్టార్ రేంజ్ ఇచ్చేసారు. ఆ దీంట్లో ఎటువంటి లోపాలు లేకోకుండా కంపెనీ ఏదైతే ఒక ట్రావెల్ ఏజెన్సీకి అప్పచెప్పిందో పినాకిలి అని, వాళ్ళు మటుకి 100% మమ్మల్ని అందరినీ
సొంత కుటుంబ సభ్యులను చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తీసుకెళ్లే నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ అప్పచెప్పే వరకు ఒక గైడ్ ఇచ్చారు, ఏసీ బస్ ఇచ్చారు, ఏసీ హోటల్స్ ఇచ్చారు. మొత్తం కూడా 100% మేమైతే గనక బాగా ఎంజాయ్ చేసాం. అది కాకుండా విత్ టీమ్ తో వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎందుకు అంటే క్రాస్ టీమ్స్ ఏదైతే ఉన్నారో ఆ మ్, ముంబై వాళ్ళు అవ్వచ్చు, మరి ఏదైతే పూణే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా టీమ్స్ తో, అంటే ఒక్కొక్కరు పెద్ద పెద్ద టీమ్స్ అనమాట. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 40 మంది 50 మంది వచ్చారనమాట. వాళ్ళందరూ ఎంజాయ్మెంట్, లేడీస్ జెంట్స్, వాళ్ళ ఎగ్జైట్ కానీ వాళ్ళు ఎంజాయ్ చేసే విధానం కానీ అంతా కూడా ప్రతి చోట కూడా వీడియో తీసుకున్నా కానీ ఒక గ్రూప్ గా మరింత మంది ఉండటం వల్ల ఏంటంటే బాగా ఎగ్జైట్మెంట్ గా ఉంది. వీడియోలు కూడా మంచి వైరల్ అవుతాయి. కానీ మేము 20 మంది ప్లస్ ఎవరు కూడా టీం తీసుకెళ్ళలేకపోయామే అని చిన్న చిన్న ఫీలింగ్, అది 100 లో 1% అనే ఫీలింగ్ ఉందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అది వీరనాయుడు సార్కి ఉండదు, ఎందుకంటే ఆయన టీం 20 మంది ఉన్నాం కాబట్టి. కానీ మాకు అనేది ఉంది ఆ 1%. డెఫినెట్లీగా క్రికెట్ టిప్ కి ప్రతి ఒక్కరం కూడా విత్ టీమ్ తో వెళ్ళాలి అనేది ఎగ్జైట్మెంట్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం సొంతంగా చేసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. ఎందుకంటే మనం అందరం కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్, అంటే లైక్ అలా సంవత్సరానికి ఒకసారి ఎంజాయ్మెంట్ కి వెళ్ళాలన్నా కానీ ఒక 2 lakhs 3 lakhs ఖర్చు పెట్టుకునే అంత స్తోమత ఉన్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేసి వస్తారు. కానీ మనం ఉన్న ప్రపంచంలో, మనం ఉన్న ఏరియాలో వాస్తవం చూసుకుంటే మా ఫ్యామిలీలో నేను ఇది మ్యూట్లోకి వెళ్ళారండి. ఎస్, రెడ్డి గారికి సిగ్నల్ ఇష్యూ వచ్చినట్లుంది. కాలు ఓకే, ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఇది రెండోసారి అన్నమాట ట్రిప్ అనేది వెళ్ళడం. ఒకసారి బ్యాంకాక్ వెళ్ళాను, ఇప్పుడు రెండోసారి దుబాయ్. మరలా మరి మూడోసారి మా టీం ఎంతమంది వస్తారు అనేది నేను ఒక అవగాహనకు వచ్చాను ఇప్పుడు. దాన్ని ఫిల్టరైజేషన్ చేస్తున్నాను. మేబీ రేపు ఫుకెట్ ట్రిప్ లో నేను మా టీం తోటి ముంబై వాళ్ళు ఎలా ఏం చేశారో అలా చేస్తాను. అది కూడా రైట్ రెడ్డి గారు, మీకు సిగ్నల్ ఇష్యూ వస్తుంది, మొబైల్ రింగ్ అవుతున్నట్లుంది. ఫ్రెండ్స్, మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మొబైల్ని మీరు ఏం చేయాలంటే డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మొబైల్లో మీరు అటెండ్ అవుతూ ఉంటే మొబైల్ ఓపెన్ చేసి డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకోండి, లేదా వైఫై కనెక్షన్లో ఉండాలి. వైఫై కనెక్షన్లో లేకుండా 1 minute డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకుంటే మీకు ఛాలెంజ్ రాదు. మొబైల్లో అటెండ్ అవుతున్న వాళ్ళు వైఫైలో అటెండ్ అవుతుంటే ఏం సమస్య లేదు. కాబట్టి డోంట్ డిస్టర్బ్ పెట్టుకోండి. మిగతా వాళ్ళకి కూడా ముందుగా రెడ్డి గారి ద్వారా ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి మనం చెప్తాం. రెడ్డి గారు, లెట్ స్టార్ట్, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ 1 minute టైంలో కంప్లీట్ చేయండి. ఓకే సార్, అలాగే. ఓకే సార్, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మనం డబ్బులు కొన్ని కంపెనీల్లో మన డబ్బును అక్కడ హోల్డ్ చేసి ఆ డబ్బుతో మనల్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం సొంతంగా ఖర్చు పెడతానికి మనకి మనసు ఒప్పదు అని చెప్పి కంపెనీ అలా పెట్టింది. కానీ ఇక్కడ మన డబ్బు అనేది మనకి ఇచ్చి కూడా కంపెనీ ఎంజాయ్మెంట్ చేపించింది. మినిమం నాకు తెలిసి అయితే 4 star రేంజ్ కాబట్టి మినిమం ఎట్లేదనగానే 90 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది ప్రతి ఒక్క వ్యక్తికి. నిన్న మాకు కంపెనీ ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని కూడా, ఎందుకంటే గత అనుభవం కొద్దిగా ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మరి ఏదైతే రేపు ఫుకెట్ అనేది ఉందో ప్రతి ఒక్కళ్ళు మీ కష్టాన్ని మర్చిపోవడం, ఈ 4 నెలలు మీరు పడే కష్టాన్ని మర్చిపోయే విధంగా ఉందన్నమాట. బ్యాంకాక్ సారీ దుబాయ్ కాడికి కూడా బ్యాంకాక్ అనేది ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇంకా మంచి మంచి కంపెనీ ఇంకా ఎక్కువ అవకాశం అనేది మనకి ఇస్తుంది. ఇంకా పెద్ద కంట్రీ అన్నమాట అది. దుబాయ్ అనేది చాలా చిన్న ప్రదేశమే వాస్తవానికి, కానీ మనకి ఫుకెట్ అనేది బ్యాంకాక్ లో ఉంది కాబట్టి అది ఇంకా మంచి టూరిస్ట్ ప్లేస్. మరి మీరు ఆల్రెడీ మేము చిన్న అనుభవాన్ని మేము చెప్తున్నాం, కానీ ఇంకా పెద్ద అనుభవం ముందుందనమాట. అంటే ద్రాక్ష పండు మాత్రమే తిన్నాం, మీరు యాపిల్ పండు తినడానికి రెడీగా ఉండండి. ఓకే, ఈ ఈ ఫీలింగ్ అనేది మీరు మళ్ళీ మీ టీమ్స్ కి చెప్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మనకి 3 ఉంది. గతంలో మేము ఎలిజిబుల్ అవటానికి కూడా 4 నెలలు నాకైతే కనుక కష్టమే అనిపించలేదు. విత్ టీమ్ తో అయ్యాం కాబట్టి ఈజీగానే అనిపించింది. కాకపోతే మా టీం వాళ్ళు కొద్దిగా మిస్ అయ్యారు కాబట్టి అదే కొద్దిగా బాధగా ఉంది. దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటాము.
ఈ అనుభవంతో వాళ్ళకి ముందుగానే ఇప్పుడు ప్రజెంట్ గా మనం అందరం విత్ టీమ్ తో రావడానికి మేము అన్ని స్కెచ్ ప్లాన్ తో ఉన్నాం కాబట్టి డెఫినెట్లీగా రేపు టీమ్ తోతే వస్తాము, మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సనజ్ ఫ్యామిలీకి, సనజ్ కంపెనీకి నేను కృతజ్ఞుడిని. ఓకే, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఆల్ ద బెస్ట్ రెడ్డి గారు. నెక్స్ట్ మనం భైరవ కృష్ణ గారు. సార్ వీడియో ఆన్ చేసుకొని లెటెస్ట్ స్టార్ట్ విత్ యువర్ టెస్టిమోనీ అబౌట్ దుబాయ్ ట్రిప్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. వినబడుతుందా సార్? ఎస్, క్లియర్. రైట్, ఓకే. డియర్ లీడర్స్, మా లీడర్స్ పర్వతాలు గారు, అదేవిధంగా రెడ్డి గారు అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పేశారని నేను అనుకుంటున్నాను. లేదు, నేను ఏం షార్ట్ అండ్ చెప్పలేదు, మీ స్వీట్ గా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీరు చెప్పండి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దుబాయ్ ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేశాం. రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కృష్ణ గారు ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. రైట్, ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ డియర్ లీడర్స్. నా పేరు ఏబి కృష్ణరాజ్ అండి, ఫ్రమ్ కామారెడ్డి. నేను సనెడ్జ్లో ప్లాటినం డైరెక్టర్ గా ఉన్నాను. రైట్, యావరేజ్ ఇన్కమ్ 1 lakh తీసుకుంటున్నాను ఎవ్రీ మంత్. రైట్, దాంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై మెంటర్స్, అదేవిధంగా థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ సనెడ్జ్. ఎందుకనంటే మాకు దుబాయ్ ట్రిప్ ఎలిజిబుల్ అవ్వడానికి నేను జస్ట్ 3 months లోపలే అచీవ్ చేశాను. ఆ అచీవ్మెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై కమిట్మెంట్, అదేవిధంగా మై టీమ్ కమిట్మెంట్. రైట్, ఇక్కడ ఒక చిన్న బాధ ఏంటంటే టీంలో ఎవరు రాలేకపోయారన్న బాధ ఒకటి ఉంది. డెఫినెట్లీ నెక్స్ట్ ట్రిప్ కి అందరు ఎలిజిబుల్ అవ్వాలా. అక్కడ దుబాయ్ లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటి వరకు 75 సంవత్సరాల చరిత్రలో వాళ్ళకి వర్షాలే లేవు, కానీ మేము అడుగు పెట్టగానే వాళ్ళకి వర్షాలు అనేది కురవడం జరిగింది. రైట్, అదొకటి గొప్ప విషయం. అదేవిధంగా నెక్స్ట్ మాకు జర్నీ అనేది చాలా సూపర్ గా జరిగింది. ఇప్పటి వరకు ఇంత ఎథికల్ గా ఉన్న కంపెనీ నేను ఏది చూడలేదండి. ఎందుకనంటే ప్రతిదీ కూడా రూమ్ దగ్గర నుండి, బస్సు దగ్గర నుండి, మా జర్నీ దగ్గరుండి చూసుకున్నారు. అదేవిధంగా మై మెంటర్స్, ఒక చిన్నప్పుడు ఏదో ఎక్స్కర్షన్ పోతే మనకు టాప్ ఎవరైతే టీచర్స్ ఉంటారో దగ్గరుండి ఏ విధంగా చిన్నపిల్లల్ని చూసుకుంటారో ఆ విధంగా మన మెంటర్స్ ఎవరైతే ఉన్నారో అమర్ రెడ్డి సార్, అదేవిధంగా వీరనాయుడు సార్ ఆ విధంగా చూసుకున్నారు మాకి. నెక్స్ట్ రిటర్న్ జర్నీలో కూడా మాకు జస్ట్ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే కూడా దాన్ని మేము సాధించి రావడం జరిగింది. వీరనాయుడు సార్, అదేవిధంగా జిఆర్ఎల్ సార్ వీళ్ళందరూ కూడా దాన్ని ప్రయత్నం చేసి ఫ్లైట్ కూడా కన్ఫర్మ్ చేసుకోవడం అనేది అదొక గ్రేట్నెస్. అంతేకాకుండా సార్ చెప్పిన విధంగా 1 lakh ప్లస్ పెట్టుంటారు ఒక్కొక్కరి పైన. ఇంత వేరే ప్రీవియస్ అన్ని చూసాం, జస్ట్ ట్రావెల్ ఫండ్ తో వెళ్ళే వాళ్ళు ఉంటారు, బట్ మనకి అమౌంట్ ఇచ్చేస్తూ ఎంజాయ్ చేయమనే కంపెనీ నేను వరల్డ్ లోపల ఎక్కడ కూడా ఎన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్లాన్ విన్నాం కానీ ఇలాంటి ప్లాన్ రాదండి. ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా ఫుకెట్ ట్రిప్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. డెఫినెట్లీ ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ ఉంటుంది. మీ ద్వారా ఎవరైతే ఫుకెట్ ట్రిప్ వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఫిక్స్ అయిపోతారు ఏంటంటే సనెడ్జ్ ఈజ్ ద మై లైఫ్ అని. రైట్, సనెడ్జ్ ఈజ్ ద మై లైఫ్ అని ఫిక్స్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ట్రిప్ పైన మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతి ఒక్క పర్సన్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకనంటే ఇక్కడ మన వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చారు మేము చేసామన్న ఆలోచనలో ఉండకండి. ప్రతి ఒక్కరు మీరు ఎలా ఆలోచిస్తే మీ లైఫ్ లైన్స్ అలా ఆలోచిస్తారు. బట్ మనం అచీవ్ కావాలి, మన టీంలో అచీవ్ కావాలని గోల్ పెట్టండి, డ్రీమ్ పెట్టండి, డెఫినెట్లీ వర్క్ చేస్తారు. వర్క్ చేయండి. జస్ట్ 3 months ఉంది. ఆల్రెడీ నేను 30% ఫుకెట్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయ్యాను. రైట్, అదేవిధంగా మీరు 4 months పెట్టారు, నేను 3 months లో అచీవ్ చేయాలని చెప్పేసి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. డెఫినెట్లీ 3 months లో అచీవ్ చేస్తాను. రైట్, అది నేను అచీవ్ చేయడమే కాకుండా నా టీం నుంచి కనీసం ఒక 10 members రావాలని చెప్పేసి నేను లిస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. వాళ్ళ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, వాళ్ళ మీదనే ఫోకస్ చేస్తున్నాను. ఫోకస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ చేయండి, ఫీల్డ్ వర్క్ చేయండి, 1-to-1 చేయండి. మీకోసం మేమున్నాము. మీరు మీటింగ్స్ ఎక్కడ కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అడగడానికి మీరు సిద్ధంగా ఉంటే చాలు. రైట్, ఈవెంట్స్ చేద్దాం, అన్ని చేద్దాం, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ట్రిప్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ట్రిప్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వన్స్ అగైన్ ఈ అంతా కూడా
సనెడ్జ్ మేనేజ్మెంట్ కి ఎన్నిసార్లు హ్యాట్సప్ చెప్పినా మనం తక్కువే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంత కేర్ తీసుకునే కంపెనీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను లైఫ్ లో. చాలా ఇంతకు ముందు ప్రీవియస్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ కంపెనీ కూడా ఇంత కేర్ తీసుకో, తిన్నారా పడుకున్నారా ఇవన్నీ ఏం చూడదు, వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటుంది. కానీ కంపెనీ ఎంత బాగా అంటే డిఫరెంట్ హోటల్స్ లో ఫుడ్, మనకి ఎక్కడైతే కన్వీనియంట్ ప్లేస్ ఉందో మనం ట్రిప్ ఎంజాయ్ చేయడానికి మధ్యలో బస్ ఆపి అక్కడ తినేసి మళ్ళీ వచ్చి 2 o'clock నుంచి 4 o'clock వరకు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ డ్రెస్ అప్ అవ్వండి. రైట్, అదే విధంగా డిజర్ట్ సఫారీ అనేది ఫుల్ ఎంజాయ్ చేశాం. ఆల్మోస్ట్ వీరానాయుడు సార్ వీళ్ళందరూ కూడా ఇంకా అల్టిమేట్ ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎంజాయ్ చేశాం. ఎందుకంటే డిజర్ట్ సఫారీ ఇలా 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 అంటే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో అలా అప్ అండ్ డౌన్స్ అయ్యాము. రైట్, ఒక ల్యాండ్ క్రూజర్ అంటే మనము ఇక్కడ ఆడి బెంజ్ కార్ చూస్తేనే మనం ఏమనుకుంటామంటే అమ్మ గొప్ప అని అనుకుంటాము. అది ల్యాండ్ క్రూజర్, మినిమము 2 crores 1 crore ప్లస్ ఉంటుంది. అలాంటి కార్లో ఒక ఆర్డినరీ లైఫ్ లో ఉన్నటువంటి వాళ్ళం, మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళము ఆ కార్లో జర్నీ చేయడం అని అంటే ఒక 25 కార్లు అంటే 25 ల్యాండ్ క్రూజర్స్ లైన్ గా సీరియల్ గా వెళ్తే ఎలా ఉంటది అనేది ఒకసారి విజువలైజ్ చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి కార్లో వెళ్ళి డిజర్ట్ సఫారీ కూడా మేము ఎంజాయ్ చేయడం జరిగింది. మన గ్రేట్ మెంటర్ మహా గురూజీ అక్కడ షేక్ ఎవరైతే దుబాయ్ షేక్ ఉంటారో ఆ గెటప్ లో కూడా ఫొటోస్ దిగడం జరిగింది. అల్టిమేట్ గా ఎంజాయ్ చేస్తాం. ఫ్లైట్ లో ఎంజాయ్మెంట్ వేరు. అసలు నాకు తెలిసి ఫ్లైట్ లో అమ్మ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు అన్నట్టుగా అరిచారు మన వాళ్ళు. రైట్, అసలు ఆ ఎంజాయ్మెంట్, ఆ సాంగ్స్, నేను చెప్తున్నాను కదా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా చాలా మిస్ అయ్యారేమని అనుకుంటున్నాను. మిస్ కాలేదు, దీనికి మించి అంతకు మించి అంటారు కదా, రైట్, అంతకు మించి ఎంజాయ్ చేయడానికి మనకి నెక్స్ట్ ట్రిప్ రెడీగా ఉంది పుకెట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ చేయండి, డ్రీమ్ ఉన్న వాళ్ళని పట్టుకోండి, ఖచ్చితంగా అచీవ్ అవుతారు. ట్రిప్ గురించి చెప్పండి, ఆర్డినరీ లైఫ్ ని ఎక్స్ట్రాడినరీ లైఫ్ కి తీసుకెళ్తుంది. మేము తిన్నటువంటి బఫెట్ ఫుడ్ కానీ, మేము ఏదైతే గడిపామో 4 రోజులు 3 రోజులు ఏదైతే గడిపినటువంటి హోటల్స్ కానీ, నాకు తెలిసి లైఫ్ లో అలాంటి హోటల్స్ లో మనం స్టే చేయలేము. ఓన్ గా బేర్ చేసి అయితే అస్సలు స్టే చేయలేము. అలాంటి హోటల్స్ లో మనకు అకామిడేషన్ ఇవ్వడం అనేది క్రెడిట్ గోస్ టు సనెడ్జ్ మేనేజ్మెంట్, హ్యాట్స్ ఆఫ్ టు జగన్జీ రాథోడ్ సార్. అదేవిధంగా ఇలాంటి కంపెనీ తీసుకొచ్చినటువంటి మన మహాగురు ఎవరైతే ఉన్నారో మన అశోక్ తొడమల్ సార్, అదేవిధంగా వీరానాయుడు సార్, అదేవిధంగా మా గ్రేట్ మెంటర్ అమర్ రెడ్డి సార్కి కూడా, కర్ణాకర్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంటైర్ మై లవ్లీ టీమ్ కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ సపోర్ట్, మీ వర్క్, మీ కోఆర్డినేషన్ వల్ల నేను ట్రిప్ ఎంజాయ్ చేయగలిగానని నేను చెప్పుకుంటాను. బట్ దాంట్లో కూడా నా ఎఫర్ట్ 100% ఉంది. రైట్, మీ ఎఫర్ట్ కూడా ఇప్పుడు 100% కాదు 200% ఎఫర్ట్ పెట్టి ప్రతి ఒక్కరూ ట్రిప్ అచీవ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా ఆల్ ది బెస్ట్ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మై గ్రేట్ మెంటర్స్ కి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ ఓవర్ టు వీరానాయుడు సార్. ఆల్ ద బెస్ట్ కృష్ణ గారు. ఓవరాల్ గా టోటల్ ప్రోగ్రామ్ లో మీకు బాగా ఎంజాయబుల్ గా అనిపించింది ఏది? ప్రోగ్రామ్ లా ఎంజాయబుల్ గా అనిపించింది డిజర్ట్ సఫారీ. ఓకే, గ్రేట్. ఇది ఎన్నో ట్రిప్ మీకు? సార్ దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్. ఇంతకు ముందు గోవా వెళ్ళాము. ఓకే, బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనేది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ టైం. నేను స్టాంపింగ్ పడేటప్పుడే నేను ఫిక్స్ అయ్యాను, యూనివర్సిటీ కనెక్ట్ చేశాను, నా పాస్బుక్ ఏదైతే పాస్పోర్ట్ ఉందో ఆ బుక్ లో కంప్లీట్ స్టాంప్స్ ఎప్పుడు అవుతాయని ఎదురు చూస్తున్నాను. గ్రేట్ గ్రేట్ అండి. ఆ స్టాంప్స్ తో ఫిల్ అయిపోవాలి. రైట్, నెక్స్ట్ టైం విత్ టీమ్ తో పుకెట్ ట్రిప్ రాబోతున్నారు. ఆల్ ద బెస్ట్ మీకు టీం మొత్తానికి. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. మనం నెక్స్ట్ లీడర్ వచ్చేసి ఫీడ్బ్యాక్ తీసుకుందాము. మిస్టర్ విఘ్నేశ్వన్, ఓవర్ టు యూ. విఘ్నేశ్వన్ గారు, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు లేటెస్ట్ స్టార్ట్ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎస్, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు వీరనాయుడు గారు. ఎందుకంటే మనకి ఏపీ తెలంగాణలో మెంటర్ గా ఉండి స్టెప్ బై స్టెప్ గా గైడ్ చేస్తూ ఈరోజు ఈ పొజిషన్ కి తీసుకొచ్చారు సార్. డియర్ లీడర్స్, వన్స్ అగైన్ మై సెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి ఫ్రమ్ హైదరాబాద్, అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గత 7 years నుంచి ఉన్నాను. బట్ ఈ 7 years ఎక్స్పీరియన్స్ లో ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను, ఎన్నో ట్రిప్స్ లో చూశాను, జనాలు అటెండ్ అవ్వటం చూశాను. బట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కి ఫస్ట్ టైం వెళ్ళటం. ఇంతకు ముందు కూడా అవకాశం వచ్చింది, కానీ రైట్ టైంలో అవకాశంలో దాన్ని యూజ్ చేసుకోలేకపోయాను. బట్ ఈసారి బికాస్ ఆఫ్ ద సనెజ్ మేనేజ్మెంట్, బికాస్ ఆఫ్ ద మహాగురు అశోక్ తోడ్మల్ గారు, బికాస్ ఆఫ్ ద
వీరనాయుడు గారు అండ్ నా అప్లైన్ నరసింహ గారు మీరు అందరూ కూడా కృషి చేయడం వల్ల ఆ యొక్క ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ని అయితే మనం ఎంజాయ్ చేసి వచ్చాము. ఇక్కడ నేను నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడానికి కూర్చుంటే ఈ జూమ్ సెషన్ సరిపోదు. సో కాబట్టి నేను షార్ట్ గా స్వీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో డీ లీడర్స్, ఒక ఐ మీన్ ఆడియన్స్ మనలో ఇండియాలో మాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో సరే ట్రై చేద్దాంలే, ఇక్కడ కూడా మనకి ఏమన్నా దొరుకుతుందో లేదా అనే ఆశతో చాలా మంది వస్తారు. బట్ కొంతమంది మాత్రమే దాన్ని సక్సెస్ అవుతున్నారు, కొంతమంది మాత్రమే ముందుకు రాగలుగుతున్నారు. అందులో నేను కూడా కొన్ని. ఎప్పుడైతే దుబాయ్ ట్రిప్ లాంచ్ చేశారో కంపెనీ, అప్పుడు స్టార్టింగ్ లో నాకు కూడా వన్స్ అపాన్ టైంలో డౌట్ వచ్చింది, నిజంగా ఇది మన వల్ల అవుతుందా, నిజంగా ఇది మనం ఐ మీన్ క్వాలిఫై అవ్వగలుగుతామా, నిజంగా మన టీంలో కొంతమందికి మనం క్వాలిఫై చేస్తామా, ఈ పెద్ద పెద్ద ట్రిప్లు ఇవన్నీ కూడా మనకి రావేమో, మనం చేయలేమేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ గుడ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ 2 months లోనే కొట్టేసినాం. ఫస్ట్ 2 months లోనే కంపెనీ యాక్చువల్లీ 4 month టైం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 2 months లోనే మనకి దుబాయ్ ట్రిప్ అనేది కన్ఫర్మేషన్ అయిపోయింది. అండ్ నేనే కాదు, టీం నుంచి యాక్చువల్లీ 3 వెళ్ళాలి. బట్ ఇద్దరు వెళ్ళగలిగాం, ఒక పర్సన్ కి పాస్పోర్ట్ ఇష్యూ వల్ల వెళ్ళలేకపోయినాము. బట్ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్స్ ఏమంటే, దుబాయ్ లాంటి కంట్రీని చూడడానికి అవకాశం వచ్చింది బికాస్ ఆఫ్ ద సనైజ్. అండ్ ఇంతకు ముందు కూడా కొంతమంది XYZ కంపెనీస్ నుంచి ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటే హారిబుల్ గా ఉండింది. మనతో ఎలా జరుగుతుంది, మన ట్రిప్ ఎలా ఉంటుంది, మనకు కూడా ఫుడ్ పెడతారా లేదా, మనం కూడా వీసా డబ్బులు కట్టుకోవాల్సి వస్తుందేమో, చాలా రకాల డౌట్ ఉండింది. బట్ ఎప్పుడైతే ఫ్లైట్, ఐ మీన్ మీకు చెప్తున్నాను, ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళేంత వరకు నా ఖర్చు అండి. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి నా ఇంటి వరకు వచ్చేంత వరకు మాత్రమే నా ఖర్చు. మిగతా XYZ అంటే ఫ్లైట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ, అంటే టేక్ ఆఫ్ నుంచి మనం స్టార్ట్ చేస్తూ మనం వచ్చేంత వరకు టోటల్ కంపెనీ ఎక్స్పెన్సెస్. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ని నేను ఎంత చెప్పినా మీరు అది ఫీల్ అవ్వలేరు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ని నేను చూసి వచ్చాను, దాన్ని నేను ఫీల్ అయ్యాను కాబట్టి. లైక్ బాహుబలి మూవీ ఉండింది కదా, దాన్ని నేను మీకు సినిమా హాల్లో కాకుండా నేను నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఆ థ్రిల్ ని మీరు ఎంజాయ్ చేయలేరు. సో డెఫినెట్ గా మీరు అక్కడ వచ్చి ఉంటే చాలా బాగుండు. నేను ఒక్కొక్క పాయింట్ వైజ్ గా చెప్తున్నాను. అసలు ఫ్లైట్ ఎక్కడమే నా లైఫ్ లో ఫస్ట్ అండి, ఓపెన్ గా చెప్తున్నా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం బికాస్ ఆఫ్ సనేజ్ మేనేజ్మెంట్ వల్ల. అండ్ ఎక్కేటప్పుడు ఆల్మోస్ట్ 180+ పీపుల్స్ ఉన్నాము. ఇందాక కృష్ణ సార్ చెప్తున్నట్టు ఫ్లైట్ లో ప్రతి ఒక్కరు కూడా పరేషాన్ అవుతున్నారు, వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత ఘనం అంటే అందరూ సైలెంట్ గా ఉన్నారు. బట్ మన వాళ్ళు మాత్రము ఫ్రీ టికెట్ ఉంటే ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో ఆల్మోస్ట్ ఫ్లైట్ లో ఉన్న ఎయిర్ హోస్టెస్ కానీ మిగతా వాళ్ళు కానీ మనల్ని చూస్తా ఉన్నారు. మేము మాత్రం దిగేంత వరకు సైలెంట్ గా లేదు. అండ్ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ దాని తర్వాత మనం హోటల్ కి స్టార్ట్ అయ్యాం, హోటల్ కి వెళ్ళాము. అసలు 4 స్టార్ దుబాయ్ లో, నేను ఓపెన్ గా చెప్తున్నానండి, మన ఇండియాలో ఉన్న 7 స్టార్, దుబాయ్ లో ఉన్న 4 స్టార్ ఈజ్ ఈక్వల్. ఆ లెవెల్ ఆఫ్ హోటల్కి మనకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హోటల్స్ కి వెళ్ళాము. అండ్ స్పెషల్ గా చెప్పాలంటే 3 పూటలు భోజనం మాత్రం అదిరింది. నేను చాలా సార్లు XYZ కంపెనీలో లీడర్స్ దగ్గర విన్నాను సార్, ఒకటే పూట ఫుడ్ పెట్టారు సార్, మిగతా మేమే బయట తిన్నాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రము 3 పూటలు మనకి ఎంత భోజనం కావాలి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్ కావాలి అన్ని ఇవ్వటం జరిగింది. మొత్తానికి కొమ్మేసినాము. నేను గాని, మన టీం గాని, మన సనసి లీడర్స్ అందర్స్ గాని ఆల్మోస్ట్ 150+ పీపుల్స్ వెళ్ళామండి మొత్తము, ఇండియా నుంచి. అండ్ అందులో హైదరాబాద్ నుంచి 20+ పీపుల్స్ అనేది మనం వెళ్ళాము. సో బాగా తిన్నాము అండ్ బ్యూటిఫుల్ ఫుడ్ అరేంజ్మెంట్ చేశారు. అండ్ ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ అన్నమాట, ఒకటే హోటల్లో పడేయడం కాకుండా ఎవ్రీ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ లోకి తీసుకెళ్ళటము, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ని ట్రై చేయటము, ఇవన్నీ చేశాము. తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైతే అంటే మెమరబుల్ పాయింట్ చెప్తున్నాను, బుర్జ్ ఖలీఫా. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఏమనుకున్నానంటే ఇది 160+ ఫ్లోర్స్ ఉన్నాయి, మనకి మొత్తం టాప్ ఫ్లోర్ కి వెళ్తుందంటే 124 వరకు మనకి అలవ్ అండి. బట్ ఇంకో ఫ్లోర్ కూడా మనం ఎక్స్ట్రాగా ఎక్కాం. 125th ఫ్లోర్ కి ఎప్పుడైతే ఎక్కాము కదా, అసలు ఆ వ్యూస్ చూస్తే దుబాయ్ మొత్తం ఆ పైన నుంచి కనిపిస్తా ఉన్నాయి. ఫస్ట్ టైం అంత పెద్ద బిల్డింగ్ నా లైఫ్ లో దగ్గర నుంచి చూడడం, దాన్ని ముట్టుకోవడం, దాని లోపలికి వెళ్ళడం, దాని పైనకి ఎక్కడము. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, 1 minute లో 124 అంటే లైఫ్ లో చాలా మందికి డ్రీమ్ గా ఉండిపోతాయండి. ఎంతసేపు మన బాయిల కప్పలాగా మన ఊర్లో, మన కంట్రీలోనే ఉండిపోతాం, మన స్టేట్ లోనే ఉండిపోతాం. ఈవెన్తో చెప్పాలంటే బయటికి వెళ్ళడం తర్వాత, ఫ్లైట్ ఎక్కడం తర్వాత మర్చిపోండి, 90% పీపుల్ అలాగే ఉండిపోతారండి. బట్ బికాస్ ఆఫ్ సనేష్ లో ఈ యొక్క అవకాశం తీసుకోవటం వల్ల అసలు ఆ బిల్డింగ్ ని ఎక్కటము అండ్ ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. తర్వాత బుర్జ్ ఖలీఫా నుంచి వచ్చాము. అక్కడ వరల్డ్
థర్డ్ లార్జెస్ట్ మనకి ఐ మీన్ మార్కెట్ ఉంది అక్కడ. ఆ మాల్ ని కూడా మనం చూసాము, దుబాయ్ మాల్ అంటారు, దుబాయ్ మాల్ చూసాము. అండ్ ఏ బిల్డింగ్ చూసినా కూడా మినిమం ఒక 50, 80, 100 ఫ్లోర్లు ఉన్నాయి. అసలు ఆ బిల్డింగ్స్ లో చూస్తే ఇది ఎలా కట్టారబ్బా నీకు అనిపించింది. అంటే ఆ బిల్డింగ్ ని చూస్తే ఫీలింగ్ వచ్చింది అనమాట. వరల్డ్ బిగ్గెస్ట్ మనకి జాయింట్ వీల్స్ ఏదైతే ఉన్నామో అది మనం చూసాము. జస్ట్ బికాస్ వర్షం వల్ల, ఏదైతే మనం ఇండియా నుంచి వర్షాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళామో, వర్షం వల్ల ఒకటి మిస్ అయింది. ఆ చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉండిపోయింది ఏమంటే దుబాయ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది ఒక్కటి మిస్ అయిపోయింది బికాస్ ఆఫ్ వర్షం. లేదా ఆల్మోస్ట్ దుబాయ్ అంతా కూడా దున్నేసినాం అనమాట. అండ్ ఇందాక సార్ అన్నట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డెజర్ట్ సఫారీ. వావ్! అది మీరు సొంతగా సెల్ఫ్ గా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సినవి. డెఫినెట్ గా కంపెనీకి రిక్వెస్ట్ పెడుతూ దుబాయ్ ట్రిప్ ని వన్స్ అగైన్ లాంచ్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడు ఏదైతే లైఫ్ ని మనం ఎంజాయ్ చేశామో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చేయగలిగాను అంటే, డియర్ లీడర్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్స్ ఎవరైతే సనజ్ ఫ్యామిలీలో వస్తున్నారో వారు డెఫినెట్ గా చేస్తారు. అండ్ మార్కెట్ లో దేర్ ఆర్ సమ్ కంపెనీస్ ఉంటుందన్నమాట. 1 year, 2 year, 3 year కి ఒక ట్రిప్ ఇస్తుంది. సనేజ్ అయితే ఏకంగా అంటే 1 year లో 2 ఫారెన్ ట్రిప్ ఇవ్వటము, ఒకటి డొమెస్టిక్ ట్రిప్ ఇవ్వటము. లాస్ట్ టైం హైదరాబాద్, గోవా కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. అండ్ ఎవరైతే దుబాయ్ రాలేకపోయారు, ఎవరైతే ఫీల్ ని తీసుకోలేకపోయారు, డోంట్ వరీ. సనేజ్ కంపెనీ మీ అందరి గురించి ఇంకొక ధమాకా తీసుకొచ్చింది, ఫుకెత్ ట్రిప్. డియర్ లీడర్స్, దుబాయ్ లో వెళ్ళినప్పుడు అసలు ఆ బిల్డింగ్స్ అండ్ నిజంగా చెప్తున్నా, కార్స్ ఇక్కడ ఇండియాలో లగ్జరీ కార్స్ కి క్రేజ్ ఎక్కువ. ఓ బిఎండబ్ల్యూ జూమ్ అని వెళ్ళిపోయింది అనుకోండి, అందరూ తిరిగి చూస్తూ ఉంటాం, మరి ఎంత పెద్ద కార్ వెళ్ళిపోతుంది. డియర్ లీడర్స్, అక్కడ నేను చూసే 10 కార్లో 10 కారే లగ్జరీ కార్. అసలు ఆర్డినరీ కార్ లేనే లేవు ఇక్కడ. ఆల్ పోర్స్, ఫరారీ, బిఎండబ్ల్యూ, జాగువార్, మర్సిడీస్, ఇదే తప్ప ఇంకేం కనిపించట్లా. అండ్ అసలు నేను దుబాయ్ నుంచి ఒక వండర్ఫుల్ థింగ్స్ నేర్చుకున్నాను, డిసిప్లిన్. వావ్! అసలు ఆ డిసిప్లిన్ దేన్ని అంటారు అంటే, మీరు దుబాయ్లో వెళ్ళి నేర్చుకోవాలి. ఎవరికైతే డిసిప్లిన్ లేదు కదా, వాళ్ళు ఒక 1 month దుబాయ్లో ఉండి చూడండి, మీకు అర్థమైపోతుంది డిసిప్లిన్ ఎంత ఐ మీన్ డిసిప్లిన్ మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్, డిసిప్లిన్ గా ఉండటం ఎంత ఇంపార్టెంట్. ఇది మనం దుబాయ్ ట్రిప్ నుంచి నేర్చుకోగలిగాము. అండ్ ట్రిప్ అంతా కూడా మన మహాగురు అశోక్ తొర్మల్ గారు మనతో పాటు ఉండటం, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. మన మెంటర్ గారు వీరనాయుడు గారు మనతో పాటు ఉండటం, నేను సార్ ఇద్దరం ఒకటే కార్ లో డెజర్ట్ సఫారీకి వెళ్ళటము, అట్ ఏ టైం మనం బ్రూజ్ ఖలీఫాకి ఎక్కటము. అసలు ఇవి అన్ని కూడా ఎక్స్పీరియన్సెస్, ఫొటోస్ అండ్ వీడియోస్ రూపంలో ఎప్పటికెప్పుడు మేము షేర్ చేస్తా ఉన్నాము. బట్ ఎవరైతే రాలేకపోయారో, అగైన్ మీకు ఛాన్స్ ఉంది, ఫుకెత్ ట్రిప్ ని ఎంజాయ్ చేయండి. ఫుకెత్ ట్రిప్ ఏదైతే ఉందో దానికి మీకు 3 month టైం ఉందండి. ఈ 3 month నాది కాదు అని మీరు ఒకవేళ దాన్ని మార్కెట్ లో పెట్టి వర్క్ చేసుకోగలిగితే, డియర్ ఫ్రెండ్స్, మీరు మాత్రమే కాదు, మీ ద్వారా చాలా మంది కూడా ఈ ఫుకెత్ ట్రిప్ ని రాగలుగుతారు. అంటే మీరు ఒక్క డిసిషన్ తీసుకోవడం వల్ల కేవలం మీరు మాత్రమే కాదు, మీ టీమ్ లో ఎంతో మంది లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ కేవలం మీ వల్లే జరుగుతాయి. సో అలాంటి డిసిషన్ మీరు తీసుకొని ఫుకెత్ ట్రిప్ కి రండి. ఫుకెత్ ఈజ్ నోన్ ఫర్ నేచర్ అండి. నేను యూట్యూబ్ లో ఎప్పటికప్పుడు వీడియో చూస్తా ఉన్నాను. ఎంత బాగుంది, ఎంత అసలు న్యాచురల్ బ్యూటీ అక్కడ ఉందంటే, ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి. 3 months చాలా ఎక్కువ. అండ్ వీరనాయుడు గారు, నేను ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి సార్. చెప్పండి. నేను ఈ మొత్తం ట్రిప్ కంప్లీట్ అయింది కదా, ఈ మొత్తం ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, నిజంగా కంపెనీ చాలా చిన్న టార్గెట్ ఇచ్చింది అప్పుడు. ఇంకా కొద్దిగా పెద్దగా ఇచ్చి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే జస్ట్ మనం 50,000 సంపాదిస్తేనే ఇంత వాళ్ళు లగ్జరీ ఇచ్చారు కదా. వేరే కంపెనీ అయి ఉంటే గనక నాకు తెలిసి పిండేసేవారు. రైట్? ఈ లెవెల్ అంటూ, ఆ లెవెల్ అంటూ, ఈ టార్గెట్ అంటూ, ఆ టార్గెట్ అంటూ పిండేసేవారు మనని. బట్ ఇంత సింపుల్ టాస్క్ లో ఇంత పెద్ద ట్రిప్ ఇవ్వటము, ఆల్మోస్ట్ 1 lakh అబోవే ఖర్చు అయి ఉంటుంది డెఫినెట్ గా. బికాస్ ఫ్లైటే మనకి అప్ అండ్ డౌన్ మోర్ దెన్ 30,000 ప్లస్ ఉంటుంది. ఆ తర్వాత ఈ హోటల్స్, ఆ తర్వాత బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్, డెజర్ట్ సఫారీ. అంటే జస్ట్ ఆలోచించండి, 25 కార్లు ఒకటిసారి బయలుదేరినాయి. ఆ అసలు డెజర్ట్ లో, ఏడారి అంటారు కదా, ఏడారిలో అసలు ఏం తిప్పటము, ఆ వీడియోస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. వెరీ సూన్ యూట్యూబ్స్ లో, ఫేస్బుక్స్ లో, ఇవి అన్ని కూడా గ్రూప్ లో మీకు వస్తా ఉంటుంది. సో వన్స్ అగైన్ డియర్ లీడర్స్, మీ లైఫ్ ని ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర వన్స్ అగైన్ ఛాన్స్ వచ్చింది, అది ఫుకెత్. ఈ ఫుకెత్ ని మీరు సీరియస్ గా తీసుకుంటే మీరు ఫుకెత్ రావచ్చు. మీ ఇన్కమ్, ఐ మీన్ మీ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మార్చుకోవచ్చు, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ని మీరు మార్చుకోవచ్చు, అండ్ మీ మైండ్ సెట్ ని కూడా మీరు మార్చుకోవచ్చు. మీతో పాటు మీరు 10 మందిని మార్పించే అవకాశం అనేది ఇవ్వచ్చు. సో కాబట్టి డెఫినెట్ గా ట్రిప్ ని సీరియస్ గా తీసుకోండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మై ఆల్ ఎల్ఓఎస్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటాం కదా, జిఆర్ఎల్ నరసింహారావు గారు, ఆ, నా మెంటర్ వీరనాయుడు గారు, అండ్ మహాగురు అశోక్ తొడ్మల్ గారు, సచిన్ సావంత్ గారు, అండ్ మనకి ఐ మీన్ ఎవరైతే మేనేజ్మెంట్ లో అక్కడ ఉన్నారో, ఎవరైతే ఈ ట్రిప్ ఏర్పాటు చేశారో, పినక్కల్స్ గ్రూప్ వాళ్ళు,
ఇక్కడ హోటల్స్ లో ఎవరైతే మాకు గైడ్ ఇచ్చారో గైడ్ ప్రతి ఒక్కరు కూడా వెరీ 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 థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీ అందరి వల్ల నాకు రాగలిగింది. అండ్ అంతకంటే ముందు ఇంకొకరు ఉన్నారు, మా లవ్లీ టీమ్, మా లవ్లీ ఫ్యామిలీస్ అన్నమాట. ఎవరైతే ఈ రోజు నన్ను నమ్మి ఈ బిజినెస్ లోకి వచ్చారో డెఫినెట్ గా మీ అందరికి మాట ఇస్తున్నాను, ఫుకెత్ ట్రిప్ ని ఏదైతే ఎంజాయ్ నేను దుబాయ్ లో చేశానో ఫుకెత్ లో మాత్రం కలిసి చేద్దాం. ఆ టార్గెట్ తోటి, ఆ గోల్ తోటి మీరు రండి. డెఫినెట్ గా మనం కలిసి ఇంకా పెద్ద టీం, పెద్ద బిజినెస్ ని బిల్డ్ చేద్దాం. మీలాగా నాలాగా ఇంకా మనం ఎక్కువ మంది కూడా ఫుకెత్ ని మనం తీసుకెళ్తాం. ఇలాగే ఇంటర్నేషనల్ ట్రిప్ ని మనం ఎంజాయ్ చేద్దాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సనేజ్ ఫ్యామిలీ అందరికి కూడా, అండ్ థ్యాంక్ యూ టు వీరనాయుడు సార్ గారు. సో బ్యాక్ టు వీరనాయుడు సార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినందుకు విఘ్నేశ్వర్ నాథ్ గారు. చాలా క్లియర్గా, సింపుల్గా, షార్ట్ కట్లో చెప్పగలిగారు. గ్రేట్. ఇంకా మన లీడర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఎస్, అమర్ రెడ్డి గారు ప్లీజ్ కనిపించారు, ఎక్కడ మిస్ అయ్యారో చూస్తున్నాం. సార్ వీడియో ఆన్ చేయండి అమర్ రెడ్డి గారు. ఇంకా ఎవరైనా దుబాయ్ ట్రిప్ అచీవ్ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటే, జూమ్లో ఉంటే, మీకు అవకాశం ఉంటే మీరు వీడియో ఆన్ చేయండి, ప్లస్ హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అవకాశం ఇస్తాను, అదర్వైజ్ ఐ విల్ స్టార్ట్. నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పేసి ఎండ్ చేస్తాం. అమర్ రెడ్డి గారు వచ్చారు. సిగ్నల్ ఇష్యూ వల్ల ఏమన్నా మిస్ అయ్యారో అర్థం కాలేదు. రైట్, ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. మై సెల్ఫ్ రమేష్ గారు వచ్చారు. రమేష్ గారు వచ్చారు. ఓకే రమేష్ గారు, మీకు కోహోస్ట్ ఇస్తున్నాను. లెట్ us స్టార్ట్. యువర్ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయండి. వీడియో ఆన్ చేయండి. రైట్, లెట్ us స్టార్ట్. రమేష్ గారు అండి, తన ఇంట్రడక్షన్ తనే చేస్తే బాగుంటుంది నేను చెప్పడం కన్నా. రమేష్ గారు ప్లీజ్, ఓవర్ టు యూ. బ్రేవ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రమేష్ అండి. నేను గత 6 months నుంచి సన్నెర్జీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ప్రీవియస్ కొన్ని కంపెనీలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ ఏ స్టూడెంట్గా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. నేను చాలా కంపెనీస్లో చూశానండి. ఇదివరకు కూడా నేను ఏ ట్రిప్ కూడా ఎలిజిబుల్ కాలేదు. నా ఫస్ట్ డ్రీమ్ ఫారిన్ ట్రిప్, అది సన్నెర్జీ కంపెనీలో నేను ఫస్ట్ టైం అచీవ్ చేయడం జరిగింది. నా ఫస్ట్ డ్రీమ్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం జరిగింది సార్. ఏంటంటే నేను ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేస్తా ఉంటే అసలు మా రమేషేనా అని మెసేజ్లు, కాల్స్ రావడం జరిగింది సార్. ఇప్పుడు స్టేటస్లు పెట్టడం ద్వారా నాకు కొన్ని లీడ్స్ కూడా, కొంతమంది లీడర్స్ కూడా రావడం జరిగింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. దుబాయ్లో ఎంజాయ్మెంట్, సందీప్ సార్ కానీ, మీరు కానీ, మన టీం అంతా ఎంజాయ్మెంట్. హోటల్ అకామిడేషన్ కావచ్చు, ట్రిప్ కావచ్చు, అసలు వర్షము, వరదలు ఉన్నాయన్న విషయం సార్, ఎంత వరదలు అన్న విషయం ఇలా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. మనం ఉన్నప్పుడు ఏం తెలియలేదు అసలు. మన కంపెనీ అలా మెయింటైన్ చేసింది. బిల్డింగ్స్ కావచ్చు, ట్రిప్స్ కావచ్చు, ఎంజాయ్మెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సార్. అసలు మర్చిపోలేని మెమొరీ మనకి దుబాయ్ ట్రిప్ అనేది కూడా. ఇక్కడ నేను స్టార్టింగ్ లో కంపెనీ ఆఫర్ అనౌన్స్ చేసినప్పుడు నేను అనుకున్నాను, ఇది మనతో అవుతుందా, చిన్న టార్గెటే కావచ్చు, కానీ ఇన్కమ్ పరంగా పెట్టేసరికి మన ప్రీవియస్ కంపెనీలో మనకి ఏంటి అంటే కొంత టార్గెట్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమని చెప్పేది. నాకు సనేజ్ కంపెనీలో బాగా నచ్చిన విషయం ఏంటంటే మన ఇన్కమ్ ని మనము గ్రోత్ పెంచుకునే విధంగా కంపెనీ ప్లాన్ ఇవ్వడము గ్రేట్ సార్. అది స్టార్టింగ్ లో నేను కూడా అనుకున్నాను, అవుతుందా, చేస్తానా, ఇది కంప్లీట్ అవుతుందా అని అనుకున్నాను. కానీ ఫస్ట్ మంతే 25,000 రీచ్ అయ్యాను. కొంత ధైర్యం వచ్చింది. సెకండ్ మంత్, థర్డ్ మంత్, 3 months లోనే నేను దుబాయ్ ట్రిప్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. పాస్పోర్ట్ కూడా లేదు సార్ నాకు. యాక్చువల్గా 3 months కంప్లీట్ అయ్యేసరికి లేట్ గా పాస్పోర్ట్ కంపెనీలు ఇచ్చింది కూడా నేనే. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు మన విఘ్నేష్ సార్ చెప్పినట్టు కూడా మేము పక్కన కూర్చొని చెప్పుకుంటా ఉంటాం, మరి ఏం రా భయ్, ఏం కార్లు నాయన, ఇవి మొత్తం లగ్జరీ కార్సే, ఒక్కటి కూడా ఆర్డినరీ కార్స్ కనబడట్లేదు. సూపర్ అంటే సూపర్ గా అనిపించింది. ఇంకోటి డిసిప్లిన్ సార్. విఘ్నేష్ సార్ చెప్పినట్టు మేము అది, ఎందుకంటే మన రోడ్స్ లో చూస్తూ ఉంటాం ట్రాఫిక్ సైడ్ కొట్టడం ఇలాంటివి. ఒక సిగ్నల్ పాయింట్ అంటే సిగ్నల్ పాయింట్, లైన్ అంటే లైన్, అది బాగా నేర్చుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి మీటింగ్ కూడా, అశోక్ తోడ్మల్ సార్ గారు పెట్టిన మీటింగ్ లో కూడా, ట్రైనింగ్స్ లో కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది సార్. అంటే మనము మీటింగ్ ఒక ఎత్తు అయితే, సార్ చెప్పిన 2 hour సెషన్ అయితే ఒక ఎత్తు సార్. వండర్ఫుల్ మోటివేషన్ చేశారు సార్. అంటే లైఫ్ ఎలా ఉంటుంది, మన గ్రోత్ ఎలా ఉంటుంది అనేది కూడా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ పుకెట్ ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నాం సార్. నా టీం నుంచి కూడా చాలా మంది వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేను సార్. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి పుకెట్ ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాము నా టీం నుంచి కూడా. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను కూడా ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ రమేష్ గారు. సూపర్, మంచి ఎక్స్పీరియన్స్ చేశారు. ఓవరాల్ ప్రోగ్రామ్ లో మీకు బాగా హైలైట్ ఏది వినపడింది?
హైలైట్గా ఏ సబ్జెక్ట్ అనిపించింది? చాలా టాస్కులు చేశాం కదా, అందులో ఓవరాల్గా టోటల్ ఫుకెట్ ట్రిప్లో మీకు ఏది హైలైట్ అనిపించింది? బూర్జ్ ఖలీఫా ఒకటి, సఫారీ ఒకటి ఎక్సలెంట్ అనిపించింది సార్. ఓకే. డెజర్ట్ సఫారీ మాత్రం అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ ఎస్. లైఫ్ లో మర్చిపోలేము. ఎందుకంటే 25 ఫార్చ్యూనర్స్ కార్ లో ఆ ఎడారిలో ఆ స్పీడ్, ఆ జంపింగ్లు, అసలు అది మాటలో చెప్పలేను సార్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది సార్ అది. రైట్. తర్వాత బూర్జ్ ఖలీఫా అంత హైయెస్ట్ లో ఆ దుబాయ్ మొత్తం కనబడుతుంది సార్. అసలు అది ఎలా కట్టారు ఏంటి అసలు, ఆ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అనిపించింది సార్. ఈ రెండు మాత్రం నాకు ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ అనిపించాయి. రైట్. మళ్ళీ దుబాయ్ ట్రిప్ పెడితే వస్తారా? సేమ్ ఏరియాస్, సేమ్ ట్రిప్. తప్పకుండా సార్. మీరు వస్తారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు? అవును సార్. ఎందుకంటే అలాంటి మళ్ళీ అంటే ఇంకా ఎంజాయ్ బాగా ఉంటది కదా సార్. ఇంతకుముందు ఏదో తెలియకపోయాం కదా, Nice. అంతా ప్లానింగ్ చేసుకోక వెళ్ళిపోయాము. ఇప్పుడు ఓకే. అన్ని ప్లాన్ చేసుకొని వస్తాం. ఓకే, గ్రేట్ అండి. ఆల్ ద బెస్ట్, క్యారియన్. థ్యాంక్ ఫ్రెండ్స్, యూ సార్. నెక్స్ట్ మనకి ఎవరైనా అందుబాటులో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అదర్వైజ్ ఐ విల్ స్టార్ట్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పి ఎండ్ చేద్దాం. మేబీ మిగతా లీడర్స్ ఎవరు నాకు కనిపించట్లేదు ఇక్కడ. రైట్, నో ఇష్యూ. వారి దగ్గర ఇంకోసారి మనం తీసుకుందాం ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, ఓవరాల్గా తీసుకుంటే ఈ ప్రోగ్రామ్ సంబంధించి మై ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలంటే, బై ద బై మై సెల్ఫ్ వీరా నాయుడు గోల్డ్, లాస్ట్ 25 years డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను. ఇప్పటి వరకు ఈ ట్రిప్పులు అంటే ఇంతకుముందు కంపెనీలో కూడా 3 ట్రిప్పులు వెళ్ళొచ్చాను. అంతకుముందు బిఫోర్ దట్ ఇంకా 2-3 ట్రిప్పులు వెళ్ళొచ్చాను. మొత్తం ఓవరాల్గా ఇప్పటి వరకు 9 countries విజిట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ దుబాయ్. ఇది 9వ ట్రిప్ అనమాట నాకు. బట్ ఇంత మునుపుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, గతంలో నేను ట్రిప్ వెళ్ళినప్పుడు జస్ట్ 4 మెంబర్స్తో వెళ్ళాను హైయెస్ట్. ఈ ట్రిప్లో నాతో కూడా మన టీమ్మేట్స్ ఒక 20 మెంబర్స్ వచ్చారు. ఇది నాకు మజా ఇచ్చింది. మెయిన్గా హైదరాబాద్ జస్ట్ ఎంటర్ అయ్యాం, మళ్ళీ హైదరాబాద్లోనే రిటర్న్ వచ్చాం. ఓవరాల్గా నాకు దొరకనిది 2 విషయాలు అయితే నాకు కనిపించట్లేదండి ట్రిప్లో. 2 మిస్ అయ్యాను నేను, అవి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, ఓవరాల్గా దుబాయ్లో ఎక్కడ నాకు ఆటోలు కనిపించలేదు. రైట్, షేర్ ఆటోలు కాదు, ఆటోలే కనిపించలేదు. నెక్స్ట్, బైకులు చాలా తక్కువగా కనిపించాయి. బైకులు కూడా చాలా తక్కువ కనిపించాయి. సైకిళ్ళు మాత్రం ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి వాడుతున్నారు ఆ దుబాయ్ ట్రిప్లో. నెక్స్ట్, ఇంకా పూర్తిగా కనపడింది 99% అనుకుంటున్నాను. నాకు కనపడింది ఏంటంటే, ఇంకోటి మిస్ అయింది. పోలీసులు ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ పోలీసు వాళ్ళ అవసరము అనిపించట్లేదు నిజంగా చెప్పాలంటే. అంత సిస్టమేటిక్గా ఆ దేశంలో సిస్టమ్ పనిచేస్తుంది. ఇది నాకు అద్భుతం అనిపించింది ఓవరాల్గా. నెక్స్ట్ ట్రిప్లో మీకు ఈ విషయాలు ఇవి 2 అంటే, పోలీసు లేని వ్యవస్థని, ఆటోలు లేని వ్యవస్థని, అంటే ఆ లగ్జరీ. ఆ దేశము రిచ్ కంట్రీ, ఆటోలు లేవు, అంతవరకు ఒప్పుకుందాం. మనం ఎప్పుడైతే ఎదుగుతామో కంట్రోల్ చేయడం అలవాటు అవుతుంది. మనం చూస్తూ ఉంటాం మన మధ్యలో చిన్న చిన్న సర్పంచ్ కూడా రూల్స్ బ్రేక్ చేస్తాడు, టోల్ గేట్ని పగలగొడతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. అట్లా లేదు అక్కడ. అసలు పోలీసులే అవసరం లేదు, మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సిస్టమ్ చాలా బాగుంది, అది నాకు బాగా నచ్చింది. ఎవరు స్పీడ్ బ్రేకర్స్ని కానీ, లేదంటే సిగ్నల్ పాయింట్స్ని కానీ క్రాస్ చేయడము ఇలాంటివి జరగట్లేదు. ఇది చాలా బాగుంది అనిపించింది ఓవరాల్గా. ఇక్కడ మన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్ల మేము బాగా ఎంజాయ్ చేయగలిగాం. అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళకన్నా కొత్త వాళ్ళు వస్తే ఆ కిక్ వేరే అన్నట్లు ఉంటుంది కదా. అలా హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఒక అద్భుతం అనిపించింది. వాళ్ళని నడిపించడం, వాళ్ళని ఒక చోటికి చేర్చడం, ఇది కూడా కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం ఎలా అనేది తెలిసిందనమాట. రైట్, ఓవరాల్గా చూస్తే లైఫ్లో టాప్ ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేది బుర్జ్ ఖలీఫా టాప్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ అర్థమైంది. నెక్స్ట్, ఫుడ్. మెయిన్గా ఫుడ్ ఏంటంటే, అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు చాలామంది భయపడేది ఏమంటే ఫుడ్ కోసం భయపడతారు, ట్రిప్ వెళ్ళడానికి కూడా భయపడతారు. అక్కడ అన్ని చోట్ల మనకి ఇండియన్ ఫుడ్డే ఇచ్చారండి. మ్యాక్సిమం ఇండియన్ ఫుడ్డే ఇచ్చారు అన్ని చోట్ల. ఇండియన్ హోటల్స్ని మనకి అరేంజ్ చేశారు అక్కడ. హ్యాపీ, ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. అందరూ హెల్తీగా తిరిగి రావడానికి అవకాశం ఏర్పడింది. ఎక్కడ ఎలాంటి ఛాలెంజెస్ రాకుండా సేఫ్గా వెళ్ళాం. ఛాలెంజ్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే, మాకు ఛాలెంజింగ్గా అనిపించింది. మేము దీనికి వెళ్ళాం, క్రూజ్ ట్రిప్. ఆ ఎడారిలో వెహికల్స్లో జర్నీ చేయడం. ఒక 25 వెహికల్స్ తీసుకొని మనం 150 మంది వెళ్ళాం. నాకు డ్రైవింగ్ వచ్చు, నేను కూడా మంచి కార్ని డ్రైవ్ చేస్తున్నా, కానీ నా థ్రిల్ వేరు అనమాట. అఫ్కోర్స్ నేను తోలుతున్నది వేరు, అక్కడ మేము చూసింది వేరు. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. లైఫ్ అంటే ఎలా ఉంటుందో ఆ ట్రిప్లో చూశానండి.
ఆ టాప్ హైట్కి వెళ్తుంది, సడన్గా డౌన్ అయిపోతుంది ఆ వెహికల్. యాక్సిడెంట్ అయిపోయిందేమో అనిపించే దగ్గరికి వచ్చేస్తుంది, ముందర వెహికల్ టచ్ అయిపోయిందేమో అనిపిస్తుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్ కూడా టచ్ అయిపోతుంది అనిపిస్తుంది. మార్వలెస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ డ్రైవర్స్ ఉన్నారు కదా, జీనియస్లు, చాలా బాగా డ్రైవ్ చేశారు. ప్లస్ ఎడార్లో ఎలా డ్రైవ్ చేయొచ్చు అనేది కొత్త కాన్సెప్ట్ అర్థమైంది. లైఫ్ కూడా ఇలానే ఉంటుంది నాకు అనిపించిందండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. రేపు అయిపోతుందేమో, ఈ రోజు ఏమో అయిపోతుందేమో లైఫ్ అన్నట్టు ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలాంటి కిక్ అయితే బాగా అనిపించాం. నాకు ఫస్ట్ టైం నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఫారెన్ ట్రిప్లు వెళ్ళడం పెద్ద అనిపించలేదు, కానీ బట్ ఇది మాత్రం ఫస్ట్ టైం క్రూజ్ ట్రిప్ వెళ్ళడం. ప్లస్ దుబాయ్ ట్రిప్ ఫస్ట్ టైం. అందులో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఆ మాల్స్ కానీ, అక్కడ పర్చేజ్ చేసే విధానం కానీ, ఆ వస్తువులు కొనడానికి కానీ, నెక్స్ట్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఫైన్ అండి, చాలా బాగుంది. డబ్బు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు, సక్సెస్ కొడితే ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేసేటప్పుడు మనకు తోడుంటే ఇంకా బాగుంటుంది, టీం ఉంటే బాగుంటుంది అనే విషయాలు చాలా క్లియర్గా అర్థమైంది నాకు. వీటన్నిటితో పాటు మన ట్రిప్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రిప్ మేనేజ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అద్భుతం అనమాట. మేము వెళ్ళే రోజు చాలా కూల్గా వెళ్ళాము, చాలా హ్యాపీగా ఉంది, అంతవరకు ఓకే. 4 స్టార్ హోటల్లో ఉన్నాము, నేను అమర్ రెడ్డి గారు ఒక రూమ్లో ఉన్నాము. మా రూమ్లోకి మార్నింగ్ లేచి చూస్తే వాటర్ వచ్చింది, చుట్టూ చూస్తే వర్షం పడిన ఫీలింగ్ కలుగుతుంది. లైట్గా వాటర్ సింక్ అయింది మా రూమ్లోకి, ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకంటే 75 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇంత వర్షం ఎప్పుడు దుబాయ్లో పడలేదట. అలాంటి క్రైసిస్ వచ్చాయి. చూస్తూ ఉంటే అక్కడక్కడ బస్సులో వెళ్ళేటప్పుడు బెంజులు, బిఎండబ్ల్యూలు, ఆడీలు ఇవన్నీ కూడా లాక్ అయిపోయాయి, బయట రావట్లేదు. మనుషులకి ఏం ప్రాబ్లం లేదు, వెహికల్స్ మాత్రం కొన్ని చోట్ల ఆగిపోయాయి. మేము కూడా చాలా మిస్ అయ్యాం, కొన్ని చోట్ల క్లోజ్ చేశారనమాట మేము చూడాలనుకున్నవి. బుర్జ్ ఖలీఫా కూడా ఫస్ట్ టైం వెళ్ళాం, ఆ అటెంప్ట్లో మాకు కుదరలేదు, అక్కడ కింద వాటర్ వచ్చేయడం వల్ల సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాం. లాస్ట్ డే ఆ రోజు చూడగలిగాం. ఇలాంటివన్నీ చూసామండి, ఎవ్రీథింగ్ అద్భుతంగా అనిపించింది. మీకు అందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నేను కూడా ఒక విలేజ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మా నాన్న, మా తాత, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, బంధువులు ఎవరు ఫారెన్ ట్రిప్ చూడలేదు. అలాంటిది ఒక కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చి నాలాంటి వాడికి, మనలాంటి వాళ్ళని ఒక 20 మందిని తీసుకొని వెళ్ళే అవకాశం వచ్చింది కదా. దట్టు మన ట్రావెల్ ఫండ్ మనం తీసేసుకుంటూ అడిషనల్గా కంపెనీ నుంచి టీం నుంచి ట్రిప్ తీసుకున్నాం. ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కాదు, అక్కడ అశోక్ తడ్మాల్ గారు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చారు. 150 మెంబర్స్తో చూసాము. నాతోనే కాదండి, కొత్త వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు, మన టీంలో 120 మంది గురించి నాకు అవగాహన ఉంది. మిగతా వాళ్ళు ఎక్కడో విలేజ్ నుంచి వచ్చింటారు. హోటల్లో రూమ్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, రూమ్ లాక్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు చాలా మందికి. ఇంకొకటి ఏంటంటే 4 స్టార్ హోటల్ ఇచ్చారు కాబట్టి ఆ లాక్ ఏదో విధంగా ఒకరి ద్వారా హెల్ప్ చేసుకొని లోపలికి వెళ్తారు. వచ్చిన తర్వాత లాక్ ఎలా వేసుకొని రావాలో తెలియట్లేదు. వీటన్నిటికన్నా ఇంకో గొప్ప విషయం మీతో షేర్ చేయకూడదు, కానీ చెప్తున్నాను. వాష్రూమ్స్ ఎలా వాడాలి, వాటర్ ఎక్కడొస్తాయి, ఎలా ఆఫ్ చేయాలి, వేడి నీళ్ళు ఎక్కడొస్తాయి, చల్ల నీళ్ళు ఎక్కడొస్తాయి, ఇవన్నీ కూడా టబ్ ఎలా ఉంటుంది, అంటే మనం స్నానం చేయడానికి ఆ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉన్నాయి. బట్ 4 స్టార్లో రెగ్యులర్గా మన వాళ్ళు స్టే చేయలేదు కాబట్టి కొత్త వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ నేర్చుకున్నారు, ఆ థ్రిల్ ఫీల్ అయ్యారు. సో కొత్త విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు, కొత్త ప్రపంచాన్ని మనం చూడొచ్చు. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే, రైట్ సిస్టంలో ఉంటే మనం కూడా ఎదగచ్చు. ఒక దేశాన్ని చూసినప్పుడు, కొత్త ఏరియాలకు వెళ్ళినప్పుడు మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నాకు బాగా నచ్చింది అక్కడ సిస్టమ్ అండి, మేనేజ్ చేస్తున్న సిస్టమ్ చాలా బాగా నచ్చింది. కాబట్టి నెక్స్ట్ మీకు అందరికీ నేను ఇచ్చే మెసేజ్, ట్రిప్పులు ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. మీరు అందరూ కూడా పాస్పోర్ట్ చేయించుకోండి. నెక్స్ట్ మనందరికీ ఒక అద్భుతమైన అవకాశం కళ్ళ ముందు ఉంది, ఫుకెట్ ట్రిప్. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. మీ కళ్ళ ముందు కొత్త వాళ్ళకి, ఈ రోజు ఇప్పటికీ కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయని వాళ్ళందరికీ ఒక అవకాశం ఉంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ కమింగ్ 3 months, ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలలు కలిపి సనేజ్ కంపెనీ నుంచి మీరు కేవలం 55,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించగలిగితే మీకు కూడా ఫుకెట్ ట్రిప్ ఉంది. ఇట్ ఈస్ అల్టిమేట్. ఫుకెట్ ట్రిప్ ఇంతకుముందు నేను వెళ్ళొచ్చాను, బట్ మీకు ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఇక్కడ డెజర్ట్ చూస్తున్నాం, వాటర్ లేని చోట వాటర్ చూసాం. అక్కడ ఎలా కాదు, వాటర్ ఉన్న చోట మనం వాటర్ని చూడొచ్చు. మొత్తం మీరు ఇక వాటర్ అంటే ప్రపంచంలో ద బెస్ట్ వాటర్ని మీరు అక్కడ చూడొచ్చు ఫుకెట్లో. అలాంటి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ప్లస్ రైట్ అసోసియేట్స్ మీతో వస్తారు, లైక్ మైండెడ్ పీపుల్తో మనం జర్నీ చేయడం జరుగుతుంది, సక్సెస్ఫుల్ పీపుల్తో మనం జర్నీ చేయడం జరుగుతుంది.
అందరూ సక్సెస్ అయిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ ఎనర్జీ పవర్ మనకు అసోసియేట్ అవుతాయి. ఒక 4 days పూర్తిగా వాళ్ళతో ఉన్నాం కాబట్టి మా ఎనర్జీ కూడా ఆటోమేటిక్గా పెరిగింది. మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించుకుందామా, ఈసారి వెళ్ళేటప్పుడు విత్ టీమ్ అండ్ ఫ్యామిలీతో కూడా వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నాం. మీరు కూడా ప్లాన్ చేయండి, సీరియస్గా సిన్సియర్గా ప్లాన్ చేసుకుంటే మీ ట్రిప్ను మీరు ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నెక్స్ట్ టైం నేను పాస్పోర్ట్ చేయించుకొని వాళ్ళని కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి ట్రావెల్ బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్తో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు తీసుకొచ్చుకోవచ్చు. ఇలా ఒకసారి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నానండి. ఫైనల్గా నేను నేర్చుకున్నది ఏంటంటే మన మేనేజ్మెంట్ కానీ కంపెనీ కానీ ఇక్కడుండి అక్కడ దుబాయ్లో ఏ సిచ్యువేషన్ ఉంది, ఎలా ఉంది, ఎవ్రీథింగ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ మాకు గైడ్ చేస్తూ వచ్చారు. మీరు చూసింటారు చాలామంది లాస్ట్ 4-5 daysగా దుబాయ్లో బిగ్ ఛాలెంజెస్, ఇప్పటికీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో వెళ్ళాము, రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్కి రావడానికి టఫ్ అయిపోయింది. ఎలా టఫ్ అయిందంటే వెహికల్స్ అక్కడక్కడ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ ఎందుకు జామ్ అయింది? వాటర్ సిస్టమ్ వల్ల. వాళ్ళు 75 సంవత్సరాలుగా చూడనటువంటి క్రైసిస్ని చూసి కూడా ఇలా మేనేజ్ చేశారు అంటే గ్రేట్ అని చెప్పాలి. సడన్గా వచ్చినటువంటి ఛాలెంజ్ని ఓవర్కమ్ అయింది ఆ గవర్నమెంట్. ఎక్కడికెక్కడ వాటర్ని రిమూవ్ చేస్తున్నారు అండ్ వెహికల్స్ రిమూవ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ రోడ్స్ క్లారిఫై చేస్తున్నారు, అంతా ఓకే. ఫైనల్గా వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్లో అప్పటికి ఫ్లైట్స్ జర్నీ స్టార్ట్ అయ్యి 3 రోజులు అయింది. 3 రోజులుగా ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు, అక్కడే స్టే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 3 daysగా ఫ్లైట్స్ అన్నీ క్యాన్సల్. మేము వచ్చిన 1 hourలో మాకు అర్థమైంది మా ఫ్లైట్ లేట్ అవుతుందని. మళ్ళీ నెక్స్ట్ 2-3 hours అర్థమైంది ఫ్లైట్లు అన్నీ క్యాన్సల్, నైట్ ఏవి ఫ్లై అవ్వట్లేదని. రైట్, మా ఫ్లైట్ కూడా క్యాన్సల్ అయిపోయేది. బట్ యూనివర్స్ ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తుంది. మేము కూడా కొద్దిగా రిస్క్ తీసుకున్నాము, నైట్ అంతా కూడా మేల్కున్నాము. చాలామందిని అక్కడ ఉన్నటువంటి టీమ్ లీడర్స్ని కలిసాము. ఒక్కొక్క ఫ్లైట్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అనే విషయం మేము నేర్చుకున్నాం, చూసాము. వాటర్ అంతా క్లియర్ అయిన తర్వాత మార్నింగ్ ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నప్పుడు మేము చెప్పాము, వాళ్ళని కన్విన్స్ చేయగలిగాము. 20 members వచ్చాము, 150 members వచ్చాము. అందులో 20 members హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాలి. ఇక్కడ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఇక్కడ స్టే చేయాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. వెరీ బిగ్ ఛాలెంజ్. మా కోసం ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా హైరాణ పడుతున్నారు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మా ట్రిప్ని క్యాన్సిల్ చేయకుండా పోస్ట్పోన్ చేశారు. మరుసటి రోజు మనం బయలుదేరగలిగాం హ్యాపీగా. నైట్ జర్నీని మార్నింగ్ జర్నీ చేయగలిగాం. తద్వారా ఒక 1 day లేట్ అయింది. 1 day లేట్ అవ్వడం వల్ల కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే విషయం నేర్చుకోగలిగాం. కొత్త విషయాలు, కొత్త ఎక్స్పీరియన్స్ అయింది. సేఫ్గా హైదరాబాద్లో జర్నీ చేసాం, ఇలా తిరిగి వచ్చాం. ఇదండి ఓవరాల్ ఎక్స్పీరియన్స్. నాకు బాగా కిక్ ఇచ్చినటువంటిది కూడా క్రూజ్ ట్రిప్లో అప్ అండ్ డౌన్స్ వెహికల్ చూడడం కొత్తగా అనిపించింది. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకోసారి కలిసినప్పుడు మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ అచీవ్ చేయగలుగుతారు మీరు ఎఫర్ట్ పెడితే. మీరంటూ రావాలి ట్రిప్కు అనుకుంటే 100% మీరు అచీవ్ చేయడానికి, మేము సర్వీస్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి, గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ కొత్త వాళ్ళకైతే 55,000 రూపాయల టార్గెట్. ఎగ్జిస్టింగ్ లెవెల్స్ అచీవ్ చేసిన వాళ్ళు మీ టార్గెట్ మీరు తెలుసుకోండి. మీరు కూడా విత్ టీమ్తో రావడానికి ప్లాన్ చేయండి పుకెట్ ట్రిప్కి. రేపటి నుంచి మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం, రెగ్యులర్గా జూమ్ మీటింగ్ చేద్దాం. ఎందుకోసం అంటే సమ్మర్ హెవీగా ఉంది, ఇప్పుడు కూడా వేడిగానే అనిపిస్తుంది. మదనపల్లిలో నేను ఉంటాను, ఇక్కడ నేను ఇంతవరకు ఫ్యాన్ వేసుకోలేదండి. దుబాయ్ ట్రిప్ వెళ్ళేంత వరకు ఫ్యాన్ వేసుకునే అవసరం రాలేదు. ప్రతిరోజు దుప్పటి కూడా వాడేవాళ్ళం, అంటే చలి అనేది ఉండేది. కానీ దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే వాతావరణం వేడిగా మారిపోయింది, చాలా టెంపరేచర్ హెవీగా ఉంది. ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. మోరోవర్ వీలైనంత వరకు జూమ్ మీటింగ్స్లో ఉపయోగించుకోండి. జూమ్ మీటింగ్ని టీంకి కూడా జూమ్ మీటింగ్స్ ఇవ్వండి. తద్వారా మన అందరం కూడా నెక్స్ట్ 3 months క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలా మెయింటైన్ చేయాలి టీంని నేర్చుకుందాం. రైట్, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకోసం చెప్తున్నానంటే ఏప్రిల్ తర్వాత మే ఇంకొంచెం క్రిటికల్గా ఉంటుంది. జూన్ కొద్దిగా డౌన్ అవుతుంది, ప్రాబ్లం లేదు, నార్మల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఈరోజు వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం పర్వాలేదు. బట్ వర్షం పడిన తర్వాత ముందున్న వేడి ఈ వేడి 2 కలిపి వస్తాయి కాబట్టి కొద్దిగా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. మీరు వడదెబ్బ రాకుండా మన టీంకి గైడ్ చేయండి. ఏ సప్లిమెంట్స్ వాడాలి, ఎలా వాడాలి, ఈ విషయాలన్నిటిపైన వడదెబ్బ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎండల నుంచి ఎలా తప్పించుకోవాలి, మీ స్కిన్ టోన్ చేంజ్ అయిపోకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నిటిని రేపటి నుంచి నేర్పించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ పుకెట్ ట్రిప్కి మీరు రావాలని, ఎలిజిబుల్ అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నా.
ఈరోజు ఈ ప్రోగ్రాంలో మిగతా లీడర్స్ ఎవరైతే అందరూ షేర్ చేయడానికి అవకాశం లేకపోయింది, ఎందుకంటే సమయాభావం వల్ల కొంతమందికి మాత్రమే అవకాశం ఇవ్వగలిగాం. మిస్ అయిన వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా 20 మెంబర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తాం, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ అందరి దగ్గర. రైట్, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, దీనిపైన మీ ఒపీనియన్ ఏమైనా డౌట్స్ క్లారిఫై చేయాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అవకాశం ఇస్తాను. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్. ఫ్రెండ్స్ విన్నారు కదా, మా లీడర్స్ ఎవరైతే ఉన్నారో దుబాయ్ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యి ఎలా ఎలిజిబుల్ అయ్యారో క్లారిటీ ఇచ్చారు, ఎలా ఎంజాయ్ చేశారో క్లారిటీ ఇచ్చారు, మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తే ఎలా ఉపయోగించుకోవాలో చెప్పారు. సో మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మన కళ్ళ ముందుంది. అది ఏంటనగా ఫుకెట్ ట్రిప్. ఫుకెట్ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి మీకు అందరికీ అవకాశం ఉంది. మాతో కలిసి రండి, మేము ఏం చేసామో అదే చేయండి, కాపీ కొట్టండి, మీరు అందరూ కూడా సక్సెస్ కొట్టచ్చు. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్, మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మళ్ళీ కలిసి చాలా విషయాలు మీతో షేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. అండ్ ఇంకొక లీడర్